జీవితం దేవుని వరం కలకాలం సౌభాగ్యం అందుకో సమృద్ధి జీవం క్రీస్తుడు మహాభాగ్యం క్రీస్తుడు మహాభాగ్యం. అంశము దేవునికి అంగీకారమైన కానుకలు. ఫిలిప్పీ పత్రిక 4:18-19 వచనాలు చదువుతున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై ఉన్న యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సేవలో పౌలు యొక్క అవసరాలు, అవి వ్యక్తిగత అవసరాలనండి, సేవలో అవసరాలనండి. ఆ అవసరాలన్నీ కూడా ఫిలిప్పీ సంఘము అద్భుతముగా సమృద్ధిగా నెరవేర్చింది. ఫిలిప్పీ సంఘము పౌలు చేస్తున్న యేసు ప్రభు సేవకు సమృద్ధిగా కానుకలిచ్చారు. ప్రియులరు, అద్భుతమైన సత్యం ఏమిటంటే పౌలు ఫిలిప్పీ సంఘము ఆ రకంగా కానుకలిచ్చింది గనుక 2 అద్భుతమైన ఆశీర్వాదాలు పౌలు తెలియచేస్తున్నాడు. అవి 17వ వచనములో ఉంది చూడండి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఓ ఫిలిప్పీ సంఘమా, యేసు ప్రభు పరిచర్యకు మీరు సమృద్ధిగా కానుకలు ఇచ్చారు, ఏమి తక్కువ చేయలేదు గనుక యేసు ప్రభు మీ లెక్కకు అంటే యువర్ అకౌంట్లో విస్తారమైన ఫలము రావాలనని అపేక్షించుచున్నాను. విస్తారమైన ఫలం. 19వ వచనములో కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. 2 amazing blessings Paul is promising the church at Philippi. 1, మీ లెక్కకు విస్తారమైన ఫలం. నంబర్ 2, మీ ప్రతి అవసరమును తీర్చునుగాక. ప్రియులరా, మరి రానున్న సంవత్సరం అంతా కూడా ఈ 2 వాగ్దానాలు యేసు ప్రభు మనకిస్తున్నారు. మన లెక్కకు విస్తారమైన ఫలం, అన్ని రంగాల్లో ఆశీర్వాదాలు. అంతేకాకుండా దెర్ ఆర్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేకమైన ప్రార్థనలు ఉన్నాయి. గతించిన మాసాల్లో సంవత్సరాల్లో నెరవేరని ప్రార్థనలు ఉన్నాయి. మీ ప్రతి అవసరమును ప్రభు తీర్చునుగాక. ఎందుకు, ఎప్పుడు? ఓ ఫిలిప్పీ సంఘమా, సేవకు నీవు సమృద్ధిగా కానుకలిచ్చున్నావు. ఫిలిప్పీ సంఘము దేవునికి అంగీకారమైన కానుకలు 3 రకాలుగా ఇచ్చింది. ఆ వచనాన్ని బట్టి చూస్తే, నంబర్ 1, మనము దేవుని సేవకు మనోహరమైన సువాసన గల కానుకలు అర్పించాలి. మనోహరమైన సువాసన. చూడండి ఆ వాక్యము 18వ వచనము, అవి మనోహరమైన సువాసనయు. ఫిలిప్పీ సంఘము సేవకు అర్పించిన కానుకలు మనోహరమైన సువాసన గల కానుకలు. ఫిలిప్పీ సంఘానికి అర్థమైంది. మనకు అర్థం అవ్వాలి అని అంటే దీనికి మీకు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభువే. యేసు ప్రభు తన జీవితాన్నే పరమ తండ్రికి మనోహరమైన సువాసన గల కానుకగా అర్పించారు. చూద్దామేంటో అది.
ఎఫెసీ 5:2 కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఈ ఫస్ట్ పాయింట్లో మీకు నాకు కావలసిన మాటలు ఏంటంటే, యేసు ప్రభు తన ప్రాణాన్ని, జీవితాన్ని, సమస్తాన్ని పరమ తండ్రికి పరిమళ వాసన గల అర్పణం. ఒక రకంగా చూడాలంటే ఇది కొంచెం కటువుగా ఉంటుంది. సిలువలో యేసు ప్రభు మరణిస్తూ ఉంటే ఆ మరణము పరమ తండ్రికి పరిమళ సువాసనగా ఉండిందా? లోతుగా అర్థం చేసుకోవాలంటే దాని యొక్క భావం ఏంటో తెలుసా ప్రియులరా? పరిమళ సువాసన అంటే పాపానికి సంపూర్ణమైన పాప ప్రాయశ్చిత్తం. అది పరిమళ వాసన అంటే. మీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనములో, ఈయన అయితే పాపముల నిమిత్తమైన సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించే, ఓన్లీ వన్ సాక్రిఫైస్, జీసస్ తన ప్రాణాన్నే మన పాప ప్రాయశ్చిత్తము కొరకు పరిమళ వాసన గల అర్పణగా అర్పించారు ప్రియులరా. అది ఎంత కంప్లీట్గా ఉండిందంటే అదనమాట పరమ తండ్రికి పరిమళ వాసన అంటే. అందులో ఏ లోపమన్నా కొంచెం ఉన్న ఎడల అది పరిమళమైన వాసన గల యాగము అవ్వదు. టోటల్. ఇంకా దానికి యాడ్ చేసేది ఏది లేదనమాట. ఒకేసారి అయిపోయింది, పర్మనెంట్గా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎవరు చేసే అవసరం కూడా లేదు. ఆ యాగము దేవునికి పరిమళ వాసనగా ఉండింది. ప్రియులరా, దీన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. మీ కొరకు, నా కొరకు యేసు ప్రభు సిలువలో చేసిన పాప ప్రాయశ్చిత్తం 100%. ఇంకా ఎవరు ఏది చేయనక్కర్లే, మనం కూడా చేయనక్కర్లే. హి హాస్ డన్ ఇట్ ఆల్. ఆ పరిమళ వాసన గల యాగము, అర్పణ యేసు ప్రభు ఇచ్చారు కనుక వినండి, ఆ పరిమళ వాసన గల ఆ అర్పణమును బట్టి మీకు నాకు రక్షణ వచ్చింది. అందులో ఏ కొంచెము లోటున రక్షణ వచ్చేది కాదు. హౌ థ్యాంక్ఫుల్ వి మస్ట్ బీ టు జీసస్. టోటల్ పరిమళ వాసన గల అర్పణ. రక్షణ పొందాం, ఇహలోకములో దీవెనలు పొందుతున్నాం, పరలోకములో నిత్య జీవాన్ని పొందనయున్నాం. ఇదంటాడనమాట పౌలు. యేసు ప్రభు శిలువ యాగము ఎలాంటి అది మనోహరమైన సువాసన, పరిమళము గల సువాసనగా ఉండిందో, ఓ ఫిలిప్పీ సంఘమా, మీ అర్పణము కూడా అలాగే ఉంది. అంత మంచి మాట. మీ కానుక, నా కానుక అలాంటి పరిమళముతో కూడిన కానుకైతే మన సేవ ద్వారా అనేకులకు పరిమళం ఆశీర్వాదం. గాడ్ లైక్స్ ఇట్, గాడ్ లవ్స్ ఇట్. వెన్ వి బ్లెస్ సంబడి, ఆ పరిమళము టచెస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని హృదయము మన పరిమళమైన కానుకలతో తాకబడతాయో, రానున్న సంవత్సరాల్లో యేసు ప్రభువు కూడా మనను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఫిలిప్పీ సంఘము రెండవ రకమైన కానుక అర్పించింది. ఫిలిప్పీ సంఘము యేసు ప్రభు సేవకు త్యాగపూర్వకమైన కానుకలు అర్పించింది. ప్రియులరా, ఆ మాటలు మీరు గమనించండి. దేవునికి ప్రీతికరమును. దేవునికి ప్రీతికరమైనవి చాలా ఉన్నాయి, కానీ దేవునికి అన్నిటికన్నా ప్రీతికరమైనది త్యాగం. దెర్ ఇస్ నథింగ్ గాడ్
లవ్స్ మోర్ దాన్ సాక్రిఫైస్. మళ్ళా యేసు ప్రభువే దీనికి మనకు అద్భుతమైన సాదృశ్యం. ఎఫెసీ 5:2 అక్కడ 2 మాటలు ఉన్నాయనండి. యేసు ప్రభు సిలువలో మన కొరకు అర్పించిన తన ప్రాణము బలిగాను, సాక్రిఫైస్, అర్పణముగాను, సాక్రిఫైస్. ఎవరండి యేసు ప్రభు? హూ ఈజ్ హి? యెహోవా దేవుడు. దేవుడు మీ కొరకు, నా కొరకు ఏదేది త్యాగం చేశారండి. అదే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మీరు చదివితే పౌలు అంటాడు, మిమ్మల్ని నన్ను రక్షించడానికి యేసు ప్రభు తనను తాను రిక్తునిగా చేసుకొనేను. కెనోసిస్ అంటాం దీన్ని గ్రీక్లో, ఖాళీ చేసుకొనేను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. పరలోకములో తన స్థానాన్ని ఖాళీ చేసుకున్నారు. ఆ పరలోకం యొక్క సింహాసనాన్ని ఖాళీ చేసుకున్నారు. భూమి మీద మామూలు మనిషిగా జన్మించారు. ఇంకా ఇహలోకములో మీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన సుఖాలన్నీ ఖాళీ చేసుకున్నారు. బహుశా 12 మంది శిష్యులకు ఒక ఇల్లు అంటూ ఉంది, కానీ యేసు ప్రభువుకు లేదు. జీసస్ నెవర్ హ్యాడ్ ఏ హౌస్. అందుకే ఒకడు వచ్చి యేసు ప్రభువుని నేను వెంబడిస్తానంటే, వెంబడించు బాబు, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది, నువ్వు నన్ను వెంబడిస్తే. ఏంటి ప్రభువా చెప్పంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, కానీ నాకు తల వాల్చుకునే స్థలం లేదు. నువ్వు నాతో వస్తావంటే నీ పరిస్థితి కూడా ఇంతే. అండర్స్టాండ్ దాట్? యూ డిడ్ంట్ హ్యావ్ ఎ ప్లేస్ టు లివ్. నాన్న చక్కని పాట రాశారు. నిర్వాసిగా జీవించి భూలోకములో చురుకైన అడుగులు వేసి రక్షణ సాధించావు మా కొరకు. తల దాచుకొనుటకు ఇలా నీడ లేని ఓ గలిలయవాడా. బ్యూటిఫుల్ సాంగ్. హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. దాసుని స్వరూపం. ఇంకన్నిటికన్నా అద్భుతమైన బలి అర్పణం ప్రియులరా, సిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. ఏంటిదంతా? త్యాగం. ఇట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ that has given us the salvation, that has blessed us so much in this world. And it is the sacrifice Jesus that is building us like a beautiful church. ఇంత చక్కగా మనం కూర్చున్నామనంటే ఇట్స్ ఆల్ ద కెనోసిస్ ఆఫ్ జీసస్. ప్రియులరా, ఇదంటాడు అనమాట పౌలు. మీరు కూడా దేవునికి ప్రీతికరమైన కానుకలు ఇవ్వండి. ఫిలిప్పీ సంఘానికి అర్థమైంది. త్యాగపూర్వకమైన కానుకలు ఇచ్చింది, మీరు కూడా ఇవ్వండి. ఇక్కడ ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు జీవితాన్ని మనం చూస్తే ఆయన త్యాగము ద్వారానే మనల్ని దీవించారు. రక్షణ ఇవ్వాలంటే సాక్రిఫైస్ కావాలి, త్యాగం కావాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, త్యాగము అన్నది దేవునికి మనము కానుకలు ఇచ్చినప్పుడు దానిలో ఏదో ఒక రకమైన త్యాగము కనిపించాలి. అప్పుడే అది త్యాగపూర్వకమైన కానుక అవుతుంది. ఏదో ఒకటి మనము వదులుకొని దానికి మనము వెచ్చించే ఖర్చు సేవకి ఇవ్వాలి. అయితే ఈ రకంగా యేసు ప్రభు సేవకు తగ్గించుకొని ప్రీతికరమైన త్యాగభరితమైన కానుకలు మీరు నేను ఇస్తే, యేసు ప్రభు గొప్ప వాగ్దానం చేశారండి. మార్కు సువార్త 10:29, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును, సేవ నిమిత్తం ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను
తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములను విడిచిన వారు. సాక్రిఫైస్ ఎలాంటి దీవెన? ఇప్పుడు ఇహమందు ఈ లోకంలో హింసలతో పాటు వినండి, నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను. So don't think that when we sacrifice something for the Lord, we are losing whatever we are sacrificing. We are gaining 100-fold for the sacrifice we are making. ఏ త్యాగాన్ని అయితే చేస్తున్నామో యేసు ప్రభు దాన్ని ఒక ప్రీతికరమైన యాగముగా, అర్పణముగా ఆయన చూసినప్పుడు ఇహలోకములోనే ఎంత దీవిస్తారండి. ఇహముందు అన్నదమ్ములు, అక్కజళ్ళు, తల్లులు, పిల్లలు, ఎంతమంది ఎక్కడున్నారు మనకి? ఏడు తెలుసా? నీ సంఘమే, నీ అన్నలు, నీ తమ్ముళ్ళు, నీ అక్కలు, నీ చెల్లెళ్ళు, నీ పిల్లలు. ఎంత ఐశ్వర్యం, ఎంత ఆశీర్వాదం. కష్టం వచ్చిందంటే వాలిపోరా, ప్రాణం పెట్టరా అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే అన్నదమ్ములను అక్కజల్లు విడిచిపెట్టరంటే ఎవరైతే నన్ను వెంబడించుటకు నీకు ఆటంకంగా ఉన్నారో వారిని మీరు వదిలేసేయండి. నా సేవ జరుగుటానికి ఏ ఆశ అయితే, ఏ కోరిక అయితే ఆటంకంగా ఉన్నదో దాన్ని త్యాగము చేసి దాని స్థానములో వచ్చే డబ్బు సేవకు ఇవ్వండి. అప్పుడు అంటారనమాట, కొన్ని కష్టాలు ఉంటాయి కానీ వాటితో పాటు పెద్ద కుటుంబం ప్రభు నీకు ఇచ్చారు. అంతేకాకుండా భూములు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు. ఇంకొక ఆశీర్వాదం, రాబో లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గాడ్ విల్ ఆల్వేస్ ఆనర్ దట్ సాక్రిఫైస్. ఆ వాగ్దానాన్ని ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు ప్రియులరా. ఇహమందు 100 రెట్లు, పరలోకములో నిత్య జీవం. నంబర్ 3, మనం దేవుని సేవకు ప్రేమపూర్వకమైన కానుకలు అర్పించాలి. అదే ఫిలిప్పీ పత్రిక 18లో మాట వినండి. దేవునికి ప్రీతికరమును ఇష్టమునయున్న యాగం. ఇంగ్లీష్లో బాగుంటుంది ప్రియులారా, యువర్ ఆఫరింగ్ వాజ్ ప్లీజింగ్ టు ద లార్డ్. దేవుని సంతోషపెట్టే కానుక ఓ ఫిలిప్పీ సంఘమా సేవకు మీరు ఇచ్చారు. దేవునికి ఇష్టమైన యాగం, ఇష్టమైన కానుక. ప్రియులారా, మళ్ళా యేసుప్రభు దగ్గరికి వద్దాం. హీ ఈజ్ అవర్ అల్టిమేట్ మోడల్. ఎవరు లేరు మనకు మోడల్ బైబిల్ అంతట్లో, ఓన్లీ జీసస్. ఆ ఎఫెసీ 5లో యేసు ప్రభు ప్రేమపూర్వకమైన అర్పణ 5:2, క్రీస్తు మిమ్మును ప్రేమించి సిలువలో ఆయన ఇచ్చిన ఆ బలి అర్పణ ప్రియులరా, ఆయన ప్రేమను బట్టే సమస్తమునిచ్చుకున్నారు ఆయన. ఆ అగాపే ప్రేమ యేసు ప్రభువులో లేకపోతే అసలు పరలోకం వదిలి భూలోకం వచ్చేవారే కాదు. ఎంత అగాపే ప్రేమ అండి, బా, మైండ్ బాగులింగ్. ఆ దేవాది దేవుడేంటి చిన్న మరియమ్మ కడుపులో పడ్డవేటి, పుట్టినప్పుడు పశుల పాక, భూలోకములో నిర్వాసి. ఎంత ప్రేమ అండి. దాసుని స్వరూపం, ఎంత ప్రేమ అండి. 100% ఉపేక్ష, ఎంత ప్రేమ అండి. మిమ్మల్ని నన్ను రక్షించడానికి ఎంతమంది అవమానపరిచారండి, ఎంతమంది కించుపరిచారండి, ఎంతమంది బాధ పెట్టారండి.
ఒక్క క్షణము కూడా వెనక్కి తోడకుండా, ఎస్ ఐ డూ ఆల్ దాట్ బికాజ్ ఐ లవ్ యూ. మై ఓన్లీ ఎయిమ్ ఇస్ టు డై ఫర్ యూ ఆన్ ద క్రాస్ అండ్ ఐ విల్ డూ ఇట్. అన్నిటికన్నా లోతైన ప్రేమ ఏంటో తెలుసా ప్రియులరా? దిస్ ఆల్వేస్ మన మైండ్లో ఉండాలి, ఎప్పుడు కూడా, ఇది ఎప్పుడు మైండ్లో ఉండాలి. సిలువలో యేసు ప్రభు మరణము అదొక భౌతిక మరణమే అయినా వాస్తవానికి అది నిత్య మరణం. ఆన్ ద క్రాస్ జీసస్ ఎక్స్పీరియన్స్డ్ నథింగ్ లైక్ హెల్ ఇట్ సెల్ఫ్. సిలువ మరణములో యేసు ప్రభు మీ కొరకు నా కొరకు సాక్షాత్తు నరకాన్ని అనుభవించారండి. ఇది చెప్పరండి. మరణించారంటారు. ఏంటా మరణం? భౌతిక మరణం కన్నా అది సాక్షాత్తు నరకములో మరణం. చాలా సింపుల్ లాజిక్. ఏంటో తెలుసా? పాపానికి దేవుడు ఏ శిక్ష వేసాడు? నరకం. మరి ఆ పాపానికి శిక్ష భరించాలంటే ఏం భరించాలి? నరకమే భరించాలి. దట్స్ వాట్ జీసస్ డిడ్. నా దేవా నా దేవా నా చెయ్యాల విడిచితివి. ఇట్స్ కాల్డ్ ద క్రై ఆఫ్ డెరిలిక్షన్. తండ్రి కుమారుని చేయి వదిలేశాడండి. ఎందుకు వదిలేడు? నా కుమారుడా, మానవాళి కొరకు నీవు నరకాన్ని అనుభవించు. నేను నీ చేయి పట్టుకుంటే నీకు సాయం చేసినట్టు అవుతుంది. నేను పట్టుకోను. ఆ నరకాన్ని 100% మానవుల పక్షంగా కొంతసేపన్నా నువ్వు అనుభవించవలసిందే. అప్పుడేమైంది ప్రియులరా? 3 గంటలు చీకటాయను. మధ్యాహ్నం కటిక చీకటాయను. జీసస్ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ద పెయిన్ ఆఫ్ హెల్, ది agony ఆఫ్ హెల్, ద ఫైర్ ఆఫ్ హెల్. భూమి కంపించెను, సమాధులు తెరవబడెను. ఆర్ వి అండర్స్టాండింగ్ ద డెప్త్ ఆఫ్ ద లవ్ ఆఫ్ జీసస్? ఆయన మిమ్మును ప్రేమించి, క్రీస్తు కూడా మిమ్మును ప్రేమించి, ఇదంటాడనమాట పౌలు. యేసు ప్రభు సిలువలో ఎలాంటి ప్రేమ యాగం చేశారో, ఓ ఫిలిప్పీ సంఘమా, మీరు సేవకులకు ఇచ్చిన కానుక కూడా దానికి ప్రతిస్పందనే. అది దేవునికి ఇష్టమైన కానుక. దేవునికి ప్రేమ అంటే ఎంత ఇష్టమో. ఆ కుమారుడు ప్రేమ చూపించినప్పుడు ఆ కుమారుని పట్ల ఎంత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ కుమారుడు ఎవరి పట్ల ప్రేమ వ్యక్తం చేశాడు? ఒకటేమో తండ్రి పట్ల, ఒకటేమో మన పట్ల. ద లవ్ ఆఫ్ జీసస్ టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. మనము యేసు ప్రభువును ఎంత ప్రేమిస్తామో అంతగా ఆయన కానుకిస్తాం. అయితే బైబిల్లో ఒక వాగ్దానాన్ని ఇస్తాను, ప్రార్థన చేసుకుందాం. నిజంగా యేసు ప్రభువును మీరు నేను ప్రేమించినప్పుడు ఆయన మన ప్రేమను పొంది వదిలేస్తారా? నో. నాకు నచ్చిన పాఠ్యభాగం కీర్తన 91, 14 నుండి చదువుతున్నాను. జస్ట్ లిస్ట్ చేస్తాను, ప్రార్థన చేసుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని సేవకు కానుకరిస్తే ఆశీర్వాదాలు లిస్ట్ చేస్తున్నాను చూడండి. నేను అతన్ని తప్పించేదను నెక్స్ట్ ఇయర్. నంబర్ 1. నంబర్ 2, ఘనపరిచెదను. నంబర్ 3, ప్రార్థనకు ఉత్తరం ఇచ్చేదను. నంబర్ 4, శ్రమలో తోడయుందును. నంబర్ 5, విడిపించేదను. నంబర్ 6, గొప్ప చేసేదను. నంబర్ 7, దీర్ఘాయుతో తృప్తిపరిచెదను. నంబర్ 8, నా రక్షణ పరలోకములో ఇచ్చేదను. When we, small hearts, imperfect love of ours touches the love of Jesus, the heart of Jesus, He will respond and bless us and our children, not only for this generation, for generation after generation we will be blessed. నిలబడండి, సమర్పించుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి యెహోవా దేవా, నీ గొప్ప నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఎన్ఎల్సిసి సంఘము ఎంత అమూల్యమైన సంఘం. నీ అభిషక్తులయ్యా మాసిలమణి గారు, విమలమ్మ గారు,
కన్నీటి ప్రార్థనతో ఈ సంఘాన్ని ప్రారంభించారు. కన్నీటి ప్రార్థనలతో ఈ సంఘానికి ప్రభువా వారు ఎంతగానో శ్రమపడ్డారు. క్రీస్తు అన్న పునాది మీద ఈ సంఘాన్ని కట్టారు, మాకు అందించారు. ఇన్ని సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నా. ఎంతెంత దీవించావయ్యా మమ్ములను, మా బిడలను. ఊహించలేని దీవెనలు ఇచ్చావు నాయనా. పోయిన సంవత్సరం ఎంత అద్భుతముగా కాపాడావు తండ్రి. మరణ కోరల్లో నుండి బయటికి లాగేవు నాయనా, నీకు స్తోత్రములు ప్రభువా. మా ప్రార్థనలకు అద్భుతమైన జవాబులు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. నీవిచ్చిన సందేశం మేరకు పరిమళ సువాసన గల కానుకలు ఇచ్చినకు మాకు సహాయం చేయండి. సంవత్సరం అంతా ఇచ్చిన దీవెనలకు సరితూగే కానుక ఇచ్చినకు సహాయము చేయండి. త్యాగపూర్వకమైన కానుకలు ఇచ్చినకు మాకు సహాయము చేయండి. ఏదో ఒకటి తగ్గించుకొని, ఏదో ఒకటి కోల్పోయి, ఏదో ఒకటి వదులుకొని సేవ కానుకలు ఇచ్చినకు సహాయం చేయండి. యేసయ్యా నీ పరిచర్యకు ప్రేమపూర్వకమైన కానుకలు ఇచ్చినకు సహాయము చేయండి. నీ ప్రేమను బట్టి మా కొరకు నీవు నరకాన్ని అనుభవించావయ్యా, దాన్ని తప్పించావు. ఇహలోకములు ఎంత సుఖపెడుతున్నావు, పరలోకములో నిత్య జీవాన్ని ఇవ్వనై ఉన్నావు. ఇంత అపారమైన ప్రేమకు మేము తిరిగి ఏమి ఇవ్వగలము తండ్రి? నీ పట్ల మాకున్న ప్రేమను బట్టి సేవకు ధారాళంగా కానుకలు ఇచ్చుటకు సహాయము చేసి, ఈ కానుకలన్నీ రానున్న సంవత్సరం అంతా నీ సేవలో శక్తివంతంగా నీవు వాడుకొని నైనా ఎలాంటి వాగ్దానాలైతే ఈ సందేశములో మాకు ఇచ్చేవో ఆ వాగ్దానాలన్నీ మా జీవితంలో నీవే నెరవేర్చమని మమ్ములను, మా బిడలను, మా కుటుంబాలను, ఎన్ఎల్సిసి సంఘాన్ని, ఎన్ఎల్ఏ పరిచర్య నీ కృపగల చేతులకే సమర్పించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇంతవరకు నేను మీకు అందించిన వాక్యము ఆశీర్వాదకరంగా ఉండదని నమ్ముతున్నాను. ఈ కార్యక్రమాల కొరకు మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. నిరాటంకంగా ఈ కార్యక్రమాలు కొనసాగుటకు మీ వంతు కానుకలను తప్పకుండా పంపించండి. చక్కని వ్యాఖ్యానముతో సూటిగా యేసు ప్రభు మనస్సులో ఉన్న మాటే చెప్తున్నారు. అదే వినాలి, అనేకులకు వినిపించాలి ఈ చివరి రోజుల్లో. కనుక నా విజ్ఞాపన, ఈ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుటకు చివరిలో వచ్చే సమాచారాన్ని దయచేసి నోట్ చేసుకొని మీ స్వేచ్ఛార్పణలు తప్పకుండా పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలన్నా కూడా అక్కడ కింద వస్తున్న సమాచారానికి మీరు ఫోన్ చేసి ఏ రకంగా చేయగలరో కూడా చేయాలని కోరుతున్నాను. ప్రియులారా, మన క్రైస్తవ జీవితాల్లో యేసు ప్రభు సేవను పెంపొందించుటకు, మరి ముఖ్యముగా ఆయన మనస్సులో ఉన్న మాటను రక్షణ పొందిన వారికి అందించడం కన్నా ఆశీర్వాదం మరొకటి. ఒకడు నన్ను సేవించినెడలా నా తండ్రి అతన్ని ఘనపరచును. ఎస్, తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు. ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. ఇక్కడ వస్తున్న సెల్ నంబరుకు మీరు కాల్ చేయండి. ప్రియులారా, ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న మనకు, యేసు ప్రభు సంఘానికి, రక్షణ పొందిన వారికి, దేశానికి సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్.